నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను సైలాస్ కిచెన్లో ఇంతవరకు లేని రెసిపీస్ అండి ఇవి. అదేంటంటే చికెన్ ఫ్రై బల్క్లో ఎలా చేయాలి. జనరల్గా ఒక 10 మంది వచ్చారంటే కంగారు ఇస్తుంది కదా, 50 మంది వచ్చినా కానీ మీరు ధైర్యంగా చికెన్ ఫ్రై చేయొచ్చు. ఈ వీడియో చూసినాక ఒక్కసారి చూడండి. అప్రాక్సిమేట్లీ నేను ఒక 300 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను ఇందులో. అండ్ ఇందులో ఆయిల్ జస్ట్ ఒక 4-5 టీ స్పూన్స్ అంతే. చికెన్ మొత్తం ఫస్ట్ ఎంటీ గిన్నెలో వేసేస్తున్నా. కడిగి వార్చుకున్న చికెన్. ఉల్లిపాయలు 7 కిలోలకి మీడియం సైజ్ ఆనియన్స్ 3 చొప్పున 21 ఉల్లిపాయలు అండి. మీడియం సైజ్ ఆనియన్స్ 21. హై ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వండి. నేను మొత్తము 7 కిలోల చికెన్కి 18 టీ స్పూన్ల ఉప్పు రాసుకున్నా, సో దట్ నేను మిస్ అవ్వకుండా. సో నేను ఉప్పు వేసి ముందు ఉల్లిపాయను వేగనిస్తున్నాను. ఇది వేగుతున్న క్రమంలో ఇగోండి దీని జోలికి వద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడానండి చికెన్ని ఉత్త పెంక మీద కొంచెం ఆయిల్ వేసుకొని ముందు దానిలో ఉన్న వాటర్ వెళ్ళిపోనివ్వాలి. ఆ తర్వాత మనం ఏమేమి వేస్తామనేది చూద్దరు. కానీ చికెన్ హై ఫ్లేమ్లో పెట్టే మూత పెడుతున్నా, ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టకండి, నీళ్ళు ఎక్కువ ఊరకూడదు. ఇది కూడా అంతే, ఉడకనివ్వండి. హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేస్తున్నా. ఇది ఒక 5 నిమిషాలు, ఇది ఒక 3 నిమిషాలు అంతే. ఉల్లిపాయ వేగిందండి, మీకు ఈ కలర్ తెలుస్తుంది కదా. 14 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో నేను 10 వేసేస్తున్నా. 10 ఇందులో ఒక 4 వేసేస్తున్నా. ఒకటి కొసరు ఒక్కటండి. పసుపు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. చికెన్లో 1, 5 ఏమో ఉప్పు వేసిన. హై ఫ్లేమ్ మీద ఉడుకుతుందండి చికెన్, అందుకే మీకు వాటర్ ఎక్కువ రావట్లేదు, మనకి రావద్దు కూడా. మీకు చికెన్ సాఫ్ట్గా ఉండాలి, పైన మాత్రం క్రిస్పీగా ఫ్రై లుక్ రావాలి. పెరిగేసేస్తున్నా ఒక 1/2 కేజీ. ఇలా చేసి చూడండి, చాలా వచ్చేస్తుంది. పసుపు ఇందులో 2 టీ స్పూన్స్ వేసాం, ఇందులో 5 వేస్తున్నా చూడండి. 1, 5. 7 కిలోల చికెన్కి 7 టీ స్పూన్ల నిండుగా పసుపు. ఇదిగోండి ఉప్పు ఇందులో 5, ఇందులో 5, 10 అయిపోయినాయి. ఇంకా 8 టీ స్పూన్లు ఇందులో వేసేస్తున్నా. అంతేనండి, 8 టీ స్పూన్లు ఉప్పు. ఇదిగోండి ఈ 3/4 కిలో టమాటా, నేను 1/2 కేజీ టమాటాలు తీసుకుంటున్నా. చికెన్ ఫ్రైలో టమాటాలు అనకండి. ఇక్కడ చూద్దాం వాటర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడే మనం తెలివి ఉపయోగించాలి. వాటర్ ఉంది, చికెన్ ఏమో ఉడికిపోతుంది. ఇంకా నేను మూత పెట్టానండి, వాటర్ అయ్యేదాకా అట్లా మూత పెట్టకుండా హై ఫ్లేమ్ మీద ఉంచేస్తా. కారం కిలోకి 3 టీ స్పూన్లు చొప్పున వేస్తున్నా, ఎందుకంటే ఇంతమంది తినేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవడానికి లేదు. 15 టీ స్పూన్లు ఇప్పుడు వేసేసాను. ఒక 3-4 లాస్ట్కి వేసుకోవడానికి ఉంచుకుంటా. ఇట్లా కొంచెం మాడుతున్నట్టు అనిపిస్తే కనుక ఫ్లేమ్ తగ్గిద్దాం. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వేసేస్తున్నాను. నేను కిలోకి 2 టీ స్పూన్ల చొప్పున మనకి 14 టీ స్పూన్ల గరం మసాలా అండి. నేను ప్యూర్లీ ఇందులోకి మన సైలాస్ కిచెన్ గరం మసాలా మాత్రమే యూజ్ చేస్తున్నాను. 1, 8 వేసాను. ఇంకొక 5-6 ఉంచుకుంటాను. చికెన్ అన్ని కలిపిన తర్వాత వేస్తా. ఇది మాత్రం ఇట్లా ఫ్రై అవనిస్తాను. ఈ చికెన్ ఎంతవరకు, దీనికోసమే నేను వెయిటింగ్. అంటే ఇందులో నీళ్ళు అయిపోతే ఇంకా కలపటమే. మనకి టైం అయిపోయింది, 1/2 అవర్ నుంచి ఉడుకుతుంది దగ్గర. వాటర్ చూసారు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు నాకు ఆయిల్ పైకి తేలాలి, అందుకని ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై అవుతున్నట్లు లెక్క మనకి. ఇదిగోండి ఆయిల్ చూసారా, సో మనకి టోటల్ డ్రై అయిపోయినట్టు అర్థం. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు, ఇది మనం ఫ్రై చేస్తున్నాం. కారం ఇందులో వేసేస్తున్నాను, ఒక 5-6 టీ స్పూన్స్. గరం మసాలా కూడా కొంచెం. ఇది కంప్లీట్గా స్టవ్ బంద్ చేస్తున్నాం, వేసేస్తున్నానండి. ఇది తీసుకొచ్చి ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది కలపడం ఒక్కటే మిగిలిందండి నాకు. కొంచెం సౌండ్ తగ్గిస్తున్నాను, మంట. ఇందులో ఏంటంటే కలుపుకోవచ్చు మీరు, మంచిగా వాళ్ళకి తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది మీకు ఫ్రైలా కనిపిస్తుందా, గ్రేవీలా కనిపిస్తుందా? చాలా బాగుందండి. నేను నిమ్మరసం రెడీగా పెట్టుకున్నాం, కొంచెం నిమ్మకాయ వేద్దాము లాస్ట్ పులుపు చెక్ చేసుకున్నా, కానీ అవసరం పడట్లే నాకు. ఏమి నా భాగ్యము, చెప్పడానికి కూడా నోరు తిరగనంత క్రేవింగ్స్. దట్స్ ఆల్ అండి, చాలా ఈజీగా అనిపించింది. అసలు ఆయిలే లేదు చూసారా. మీరు చేసి చూసి నాకు చెప్పండి, అండ్ వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.